స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ దిడ్డి వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి మనవలు చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ను టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంలో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత 3 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట అన్నా క్యాంటీన్ టెండర్లు గెలవడం జరిగిందని, జగ్గంపేటలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని నెహ్రూ అన్నారు। ఈ కార్యక్రమంలో బోతుల మోహన్ రావు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, బొల్లంరెడ్డి రామకృష్ణ, ఎర్రంశెట్టి బాబ్జీ, ఎల్లమిల్లి సీఎం వేములకొండ జోగారావు, బద్ది సురేష్, తెలగరెడ్డి భద్రారావు, కాటేపల్లి భద్రారావు, డేగల సత్తిబాబు, తెలగారెడ్డి ప్రకాష్, దొమ్మ శ్రీను, వల్లభశెట్టి కోటేశ్వరరావు, రాంబాబు, తణుకు దుర్గారావు, చింతపల్లి భద్రం, కాపుగంటి బాబులు, దార్లంక నూకరాజు, మల్లేపల్లి టీడీపీ నాయకులు పాల్గొన్నారు। ఎమ్మెల్యేరు కొద్దిగా లోనికి వెళ్ళండి సార్, ఎమ్మెల్యేరు కొద్దిగా సాంబారు పెరుగు రైస్ అక్కడమ్మా రాజాబాయ్ సినిమా కొత్త
సరిపోద్దు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే అన్నార్థుల కోసం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్విధంగా తీసేయడం జరిగింది. పేదవాడి పొట్టగొట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆ రోజు విడిపించింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం. అన్నా క్యాంటీన్ అన్న దాన్ని మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చి మనం ప్రారంభించే వరకు కూడా అన్నా క్యాంటీన్ మన పార్టీ తరఫున కొనసాగించండి అని చెప్పి దాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి కూడా ఈవేళ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా ఇక్కడ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి కారణంగా ఇప్పుడే నిర్మాణం టెండర్లు అయినాయి. ఆ టెండర్లు అయిన తర్వాత నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ని నిర్విధంగా కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సహకారంతో కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ సోమవారం సండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీని గారు ఆర్థిక సహకారంతో ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తున్నాం.